సో ఈ మైస్థీనియా గ్రేవిస్కి గల కారణం ఏమిటి? మైస్థీనియా గ్రేవిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే మన బాడీలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ని పోరాడడానికి ఏర్పడే యాంటీబాడీస్ అనేవి మన యొక్క కండరాల మీద, ఎస్పెషల్గా న్యూరోమస్కులర్ జంక్షన్ అంటే మయోన్యూరల్ జంక్షన్, ఈ న్యూరోమస్కులర్ జంక్షన్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ రిసెప్టార్ మీద దాడి చేయడం వల్ల మనకి ఈ డిజార్డర్ అనేది ఏర్పడుతుంది. అంటే ఒక నర్వ్ యొక్క ఎండ్ టెర్మినల్లో న్యూరోమస్కులర్ జంక్షన్ ఉంటుంది. అంటే నరానికి కండరానికి మధ్యలో ఉన్నటువంటి ఒక జంక్షన్. దీని ద్వారా మన నరం నుంచి రిలీజ్ అయ్యే కెమికల్ అనేది మజిల్ని యాక్టివేట్ చేసి దీన్ని కాంట్రాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మన ఈ యాంటీబాడీస్ అనేవి ఈ న్యూరోమస్కులర్ జంక్షన్లో ఉన్నటువంటి రిసెప్టార్స్ని టార్గెట్ చేస్తాయో నరం నుంచి యాక్టివేషన్ అనేది మజిల్కి చేరదు. దీని ద్వారా కండరాలు అనేది కాంట్రాక్షన్ ఆపి స్తబ్దతగా చేతనం లేకుండా మిగిలిపోతాయి. దీని ద్వారా మనకు వచ్చే లక్షణాలు ఫెటిగ్, బాగా నీరసంగా, దాంతోపాటు ఫ్లక్చువేషన్ ఆఫ్ ద వీక్నెస్, అంటే మార్నింగ్ చాలా బాగా ఉండి ఈవినింగ్కి వెళ్ళేసరికి మనలో కదలిక తగ్గిపోవడం, బలహీనత రావడం, వస్తువులను లేబట్టలేకపోవడం, ఇలాంటి లక్షణాలు రావడానికి అవకాశం ఉంటుంది.